హాయ్! హలో! అందరికీ నమస్తే. సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మనం చారులో ప్రీసియస్ చారు, ఉలవ చారు. దీన్ని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ఉలవల్ని తీసుకొని, మట్టి, రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకొని, ఒక రోజంతా నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత దీన్ని వడకట్టేసుకొని, ఈ ఉలవల్ని ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ఇవి మనం ఒక కప్పు తీసుకుంటే 4 కప్పుల నీళ్లు పోయాలన్నమాట. 4 కప్పుల నీళ్లు పోసేసి దీన్ని 15-20 విజిల్స్ వచ్చే వరకు కంపల్సరీగా ఉడికించుకోవాలండి. అప్పుడే ఉలవల్లో ఉన్న రసం దిగుతుంది. బాగా ఉడకాలనమాట. అందుకే 15 విజిల్స్ రావాలి. 20 విజిల్స్ అంటే ఒక 30 మినిట్స్ కంపల్సరీగా పడుతుంది. అలా ఇవి ఉడికేలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఉలవలు ఉడికిపోయాయి కదా! వీటిని వడకట్టుకుందాం. ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా! ఈ నీళ్ళని ఉలవకట్టు అంటారనమాట. ఈ ఉలవలన్నీ వడపోసి ఈ నీళ్ళు కిందకి దిగుతాయి. ఉలవలు చూసారా మనం చేత్తో నలిపితే ఇంత పేస్ట్ లాగా అవ్వాలి. అప్పుడే ఉలవల్లో ఉన్న రసం అంతా దిగిపోతుంది నీళ్ళల్లోకి. ఇలా పేస్ట్ లాగా రావాలన్నమాట. వీటిని పక్కన పెట్టుకొని ఇందులో నుంచి కొంచెం ఉలవల్ని తీసి మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఉలవ కట్టు కింద దిగిపోయింది కదా! దానిలోకి వేసేసి కలిపితే ఆ ఉలవ కట్టు అనేది కొంచెం చిక్కగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్లు మెంతులు వేసి మంచి కలర్ వచ్చి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని అందులో ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసేసి ఈ 2 వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంటాయి కదా! అప్పుడు పౌడర్ చేసుకుంటే మంచి రుచి వస్తుందనమాట. దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపి వేసిన తర్వాత ఇవి చిటపటమనేటప్పుడే 2, 3 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. అప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేషనరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి ప్రతి కూరల్లో ఇవి వేసుకుంటూ ఉండాలి. అందుకే ఇవి సన్నని సెగ మీద వేగేటప్పుడే దీంట్లో 2, 3 పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకున్నాం. ఇవి త్వరగా మగ్గాలి అంటే ఇందులో మనం సాల్ట్ కూడా వేసేసుకున్నామంటే త్వరగా మగ్గుతాయి. ఒక స్పూన్ సాల్ట్ వేసేద్దాం ఇందులో. మనం ఏదైనా ఒక ఆహార పదార్థం తీసుకుంటున్నామంటే అందులో విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయి అని తెలుసుకొని తీసుకున్నాం అనుకోండి, అది మనం ఏ మోతాదులో తీసుకోవాలో మనకి తెలుస్తుంది. ఈ ఉలవల్లో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవటం వలన మనకి వెయిట్ లాస్ అనేది బాగా త్వరగా జరుగుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి మన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. మలబద్ధకం సమస్యలు రావు. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండుని వేసిన తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత 1 ½ స్పూన్ కారము, 1 ½ స్పూన్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా! మెంతులు, జీలకర్ర పౌడరు అది కూడా వేసేసి పసుపు వేసి బాగా కలుపుతూ ఉంటే ఇవన్నీ ఇందులోకి మిక్స్ అయిపోయి చింతపండు బాగా ఉడికిపోతుంది. మనకి బజార్‌లో దొరికే ఈ చారులో చింతపండు రసమే ఎక్కువగా ఉంటుంది. మనం అలా కాకుండా నార్మల్‌గా వేసుకొని కమ్మగా ఉండేటట్టు చేసుకుంటున్నాం. ఇందాక ఉలవ కట్టు తీసుకున్నాం కదా! దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఉలవల్లి పేస్ట్ కూడా కలిపేసాం. ఇది కొంచెం చిక్కగా వచ్చింది. దీన్ని తీసి మనం ఈ మరుగుతున్న చింతపండు దానిలో వేసేస్తే ఈ 2 కలిసిపోయి బాగా ఉడుకుతూ ఉంటాయి. ఇది బాగా ఉడికిపోతున్నప్పుడే మనం దీనికి సరిపోయేంత బెల్లం ముక్క, అలాగే ఇంగువ కూడా వేశానండి నేను. అది ఎలాగో మిస్ అయింది. మీరు తప్పనిసరిగా ఇంగువ కూడా వేసుకోండి ఇందులో. అప్పుడే మంచి రుచిను, మంచి స్మెల్లు వస్తుంది ఈ చారుకి. ఇప్పుడు మనం కలిపేటప్పుడే కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు ఏదన్నా తగ్గితే కొంచెం కలిపేసుకోండి. కరెక్ట్‌గా వేసాం మనం అన్నీ సరిపోతాయి. లేదంటే కొంచెం ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకొని దీన్ని ఇలా కలుపుతూ ఉంటే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్‌గా ఉడికిందా లేదా అని తెలియాలంటే ఇలా గీత గీసినప్పుడు ఈ 2 కలవకుండా ఉన్నాయనుకోండి మనకి కరెక్ట్‌గా ఉడికిపోయినట్టు.
ఇంకా ఆపేసి దీన్ని జాలీలో పోసేద్దాం. చల్లారింది కదా కొంచెం, ఇంకా గట్టిపడింది చూసారా? ఇలా పోసేసి ఈ గరిటెతో కానీ స్మాషర్‌తో కానీ దీన్ని బాగా కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న రసం అంతా కిందకి దిగుతుంది. మామూలుగా మన ఇళ్లల్లో అయితే ఇలాగే వాడేసుకుంటాం. కానీ రెస్టారెంట్ స్టైల్‌లో చేస్తున్నాం కాబట్టి ఇలా స్మాష్ చేస్తే ప్యూర్ రసం అంతా కిందకొచ్చేస్తుంది. ఇది సిల్కీగా ఎంత బావుందో కదా! దీన్ని ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట మనకు బజార్‌లో. మనం దీనిలో కొంచెం పోపేసుకుందాం మళ్ళీ. ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు వేసి అవి చిటపటమనగానే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఆపేసి దీన్ని జార్‌లో వేసేసుకుందాం. మంచి స్మెల్‌తో పాటు మంచి రుచితోటి చాలా బావుంటుంది. తప్పకుండా మనకి ఇది వారం రోజుల వరకు నిలవ ఉంటుంది. 10, 15 రోజుల వరకైనా నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. ఇంకా కమ్మగా ఉండాలంటే దీనిలో మనం మీగడ ఉంటుంది కదా! మీగడని కొంచెం బాగా చిలికేసి పైనుంచి ఇలా వేసుకుంటే రుచి చాలా బావుంటుంది. ఇది మాత్రం మనం తినబోయే ముందే వేసుకోవాలి. మనం నిలవ పెట్టుకునేటప్పుడు వేసుకోకుండా తీసి మనం తినబోయే ముందు వేసుకోవాలి. చూసారా? ఇది ఎంత ప్రీషియస్సో అంత రుచిగా ఉంటుందండి. అందుకే ఎంత కాస్ట్‌లీ అయినా కొనుక్కుంటారు అందరూ. తప్పకుండా ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.